హాయ్, ఈరోజు నేను 3 రకాల పప్పులు వేసి సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో కందిపప్పు, శనగపప్పు అండ్ 1 కప్ పెసరపప్పు తీసుకున్నా. పప్పుని బాగా వాష్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత పప్పు బాగా నానిందో లేదో చూసుకొని ఆ పప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. కుక్కర్లో యాడ్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను నేను అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేయండి. టోటల్ 7 విజిల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత జ్యూస్ని సపరేట్ చేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని. నేను ఇక్కడ కుక్కర్ 7 విజిల్స్ పెట్టుకున్నాను. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇది పప్పుని బాగా స్మాష్ చేసుకొని అదే పప్పులో మనం ముందుగా తీసుకున్న చింతపండు రసం అండ్ వాటర్ అండ్ పచ్చిమిర్చి, ములక్కాడ, క్యారెట్, టమోటో, ఆనియన్, బ్రింజాల్ అంటే వంకాయ యాడ్ చేసుకున్నాను. సాల్ట్, పసుపు, కారం, సాంబార్ పౌడర్ అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఇది మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా వెజిటేబుల్స్, బెండకాయ అవి కూడా యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. అండ్ కొద్దిగా బెల్లం యాడ్ చేశాను. దీన్ని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకున్నాను నేను. ఇంకొక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని సాంబార్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే, సాంబార్ రెడీ. ఈ సాంబార్ని మీరు రైస్లోకి లేదా ఇడ్లీస్లోకి కూడా ట్రై చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.